దేశంలో కరెన్సీ నోట్ల వినియోగం భారీగా పెరిగింది. రోజువారీ లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా పెరుగుతున్నా సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వార్షిక నివేదికలో తెలిపింది. దీనివల్ల దేశ కరెన్సీ జీడిపి నిష్పత్తి 2024-25 నాటి 11.7% నుంచి 2025-26లో 12.1%కి పెరిగింది. మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి స్వల్పంగా పెరగడంతో వాటిని అరికట్టేందుకు, నోట్ల మన్నికను పెంచేందుకు ఆర్బీఐ నోట్లలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో పాటు వార్నిష్డ్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ వార్నిష్డ్ కరెన్సీ నోట్లు అంటే పలుచని రక్షిత అల్ట్రావైలెట్ క్యూడ్ వార్నిష్ పూతబూసిన కాగితపు నోట్లు. ఇవి నీటిలో తడిచినా, దుమ్ములో పడినా తొందరగా పాడవకుండా ఉంటాయి. తరచూ నోట్లు పాడై కొత్తవి ముద్రించేందుకు అవుతున్న ఖర్చు తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. సాధారణ నోట్లతో పోలిస్తే ఇవి 2-3 రెట్లు అధిక కాలం మన్నుతున్నాయని అంచనా. ఇందుకోసం కర్ణాటకలోని మైసూర్లో ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణా కేంద్రంలో 100 రూపాయల నోటుపై పరిశోధనలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐరోపాలోని కొన్ని దేశాలు ఇలాంటి నోట్లు వాడుతున్నాయి.